నిబంధనల ప్రకారమే డిఎస్సి నిర్వహిస్తున్న అభ్యర్థుల్ని గందరగోళంలోకి నెట్టేలా వార్తను రాసేసింది ఈనాడు. 2018 డిఎస్సి నిబంధనల ప్రకారమే ఇప్పుడు ఉపాధ్యాయ నియామక పరీక్షను నిర్వహిస్తున్న తప్పుడు కథనాన్ని నచ్చేసింది ఎలో పత్రిక. రోస్టర్ విధానం పైన, ఎడిట్ ఆప్షన్ పైన, ఈడబ్ల్యూఎస్ కోటా పైన అసత్యాల్ని ప్రచురించింది. డిఎస్సి వెబ్సైట్కు సర్వర్ సమస్య ఉందని కూడా ఈనాడు అభ్యర్థుల్ని తప్పుదోవ పట్టేలా తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో గందరగోళంపై ఈనాడు తప్పుడు కథనాన్ని అచ్చేసింది. దీనిపై స్పందించారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్. డిఎస్సి 2024లో ప్రతి అంశంలోనూ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులకు నష్టం జరగకుండా జీవో నంబర్ 77 ప్రకారం రోస్టర్ పాయింట్లు చూపించామని చెప్పారు. ప్రస్తుత డిఎస్సిని 2018 డిఎస్సి నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తు నుంచి పరీక్ష వరకు అప్పటి నిబంధనలే ఉంటాయని స్పష్టం చేశారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్. మొదటి దరఖాస్తుదారులకు ఈడబ్ల్యూఎస్ కోటా కనిపించలేదంటూ ఈనాడు రాసిందాంట్లో ఎలాంటి నిజం లేదు. పరీక్ష ఫీజుపైన తప్పుగా రాసింది ఈనాడు. నిజానికి అభ్యర్థి అప్లికేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా 2018 డిఎస్సి నిబంధనే. ఇక స్థానికేతర అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకున్న సమయంలో స్థానికేతర ఆప్షన్ ఇవ్వొచ్చు. ఒకసారి ఈ ఆప్షన్ ఎంచుకుని దరఖాస్తు చేసుకుంటే అభ్యర్థి నియామకం కూడా ఎంచుకున్న జిల్లాకే పరిమితం అవుతుంది. ఇదే విధానం జోనల్ పోస్టులకు వర్తిస్తుంది. అలాగే దరఖాస్తు చేసుకోవాలని వివరించారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్. ఇక డిఎస్సి వెబ్సైట్కు సర్వర్ సమస్య ఎప్పుడూ లేదు. ఇప్పటి వరకు టెట్ 2024కు 3,17,950 దరఖాస్తులు అందాయి. డిఎస్సికి 3,19,176 మంది నమోదు చేసుకున్నారు. ఎవరైనా ఫీజు చెల్లించి జర్నల్ నంబర్ రాకుంటే చెల్లించిన ఫీజు మొత్తం వారి బ్యాంకు ఖాతాలో 5 రోజుల్లో తిరిగి జమవుతుంది. మరోవైపు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన ఫిబ్రవరి 12 నుంచే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. బుధవారం వరకు మొత్తం 2,40,119 మంది ఫీజు చెల్లించారు. దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ లేకుండా 30,000 మంది అవస్థలు పడుతున్నారన్న ఈనాడు వార్తలోనూ ఎలాంటి నిజం లేదు. అంతేకాదు డిఎస్సి అభ్యర్థులు ఫీజు చెల్లించే గడువును ఈ నెల 25 వరకు పెంచినట్టు స్పష్టం చేశారు పాఠశాల కమిషనర్ సురేష్ కుమార్.